హలో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి, మీరు కాల్ చేశారు కదా. అదే జాబ్ వచ్చిందని కాల్ చేశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అండి. మాట్లాడచ్చా 5 minutes? హలో. హలో సార్. మాట్లాడచ్చండి 5 minutes? మాట్లాడండి సార్. ఓకే, ఓకే, ఓకే. మీరు ఏ బ్యాచ్ అండి మీరు? నాది 3 months బ్యాక్ నేను మీ దగ్గరికి వెళ్ళి ఒక 5,000 కట్టి వీడియోస్ తీసుకున్నాను. ఓకే, ఓకే. మొత్తం సార్ 3 months మీ వీడియోస్ తీసుకున్నాను. ఓకే, వీడియోస్ తీసుకొని ఇంకా కంటిన్యూ అదే. ఇంతకు ముందు కూడా నేను వీడియో వేరే దగ్గరికి నేర్చుకున్నాను కొంచెం శాప్, కానీ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ కొంచెం నాకు అర్థం అవ్వలేదు. ఓకే. కానీ మనం తెలుగులో చెప్తున్నామని కొంచెం క్లారిటీ, కాన్సెప్ట్స్ మొత్తం క్లారిటీగా మైండ్ లో ఫిట్ అయిపోయినాయి. ఓకే. ఇంకా మీరు ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఇచ్చిండ్రు, చాలా మటుకు నోట్స్ కూడా ఇచ్చిండ్రు, అది చాలా హెల్ప్ఫుల్ అయినాయి అవి. ఓకే, ఓకే, అయితే ఓకే. ఎట్లయిందంటే మీ వీడియోస్ చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఒక కాన్ఫిడెంట్ అనేది ఒక క్రియేట్ అయింది సార్. వెరీ గుడ్. అంటే ఏమైందంటే ఏదైనా ఇయని మనం చేసుకోవచ్చు అంటే బేసిక్ ఒక ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది మనది. అక్కడ పెళ్లి మనం ఎందుకు చేస్తాము, అది చేసి ఏమైతుంది, మొత్తం ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఓకే. అదే ఆ కాన్ఫిడెంట్ తోనే ఇంటర్వ్యూ ఫేస్ చేశాను సార్. అయితే ఏ క్వశ్చన్స్ అడిగినా చాలా ఈజీగా ఆన్సర్స్ ఇచ్చేటట్టు అయిపోయాను. వెరీ గుడ్, వెరీ గుడ్. 2 టెక్నికల్ రౌండ్స్ అయినాయి సార్. హెచ్ఆర్ రౌండ్ ఏం లేకుండే. ఫస్ట్ ఒక టెక్నికల్ రౌండ్ అయింది, మళ్ళీ సెకండ్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ తోటి, ఒక టీమ్ లీడ్ తోటి ఒక రౌండ్ ఉండే. 2 కూడా బాగానే ఇచ్చాను. అదే ఒక ఆన్సర్ క్వశ్చన్ వేయంగానే కొంచెం బుల్లెట్ లెక్క ఆన్సర్ అప్పుడు కన్సిస్టెంట్లీ ప్రాక్టీస్ చేశాను. 3 months అనే చేశాను, కానీ డైలీ ఒక 8 hours 7 hours అట్లా కూర్చున్నాను డైలీ అయితే. ఓకే, వెరీ గుడ్. బాగా హార్డ్ వర్క్ చేస్తారు, అందువల్ల జాబ్ కొట్టారు మీరు. అదే రాత్రి చూడగా పగలు చూడగా మీ వీడియోస్ తీసుకున్నాను కదా, ఒక డైలీ 5 వీడియోస్ 6 వీడియోస్ అట్లా కంప్లీట్ చేసుకుంటా. కొంచెం ప్రాక్టీస్ కూడా చాలా చేశాను అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ పేరేంటండి? ఫేరోజ్ నా పేరు. షేరోజ్. ఎక్కడ నుంచి మీరు? నాది తెలంగాణ, సదాశివపేట్. హఫీజ్పేట? సదాశివపేట్, సంగారెడ్డి. సదాశివపేట. ఓకే, ఓకే. ఫేరోజ్ గారు, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే వీడియోస్ కూడా చూసాను, మళ్ళీ దానికి టైమ్లీ రివిజన్ కూడా చేయాలి, ఎందుకంటే చాలా లెంతీ కాన్సెప్ట్స్ ఉన్నాయి దాంట్లో. సో కంటిన్యూ ప్రాక్టీస్ చేయకుండా ఒక 1 week కంటిన్యూ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఒక 3 days మళ్ళీ రివిజన్ చేయాలి. మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ మొత్తం ఫస్ట్ చేసింది మళ్ళీ ఇప్పుడు మొత్తం ఒకటేసారి రివైజ్, అట్లా రివైజ్ చేసుకుంటే ఏమైందంటే ఆ కాన్సెప్ట్ మొత్తం మైండ్ లో ఫిట్ అయిపోయింది. ఒకసారి ఎవరైనా చెప్పంగానే సడక్ అని ఆటోమేటిక్ మనం థింక్ చేయకుండా ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. అట్లా అయినాయి. మళ్ళీ మీరు నోట్స్ కూడా చాలా ఇచ్చిండ్రు. ఆ నోట్స్ ఎట్లా ఉన్నాయంటే మనం మన వేలో రాసినట్టున్నాయి మొత్తం అవి. ఇప్పుడు ఎట్లా అని చెప్పండి, థియరీ డెఫినేషన్ ఒకటి ఉంటది, మెటీరియల్ డెఫినేషన్ ఒకటి ఉంటది, మనం అర్థమయ్యేటట్టు డెఫినేషన్స్ ఉన్నాయి అవి. అది చదవంగానే ఆటోమేటిక్ అది మనకు రివైజ్ చేయకుండా మైండ్ ఎక్కుతున్నాయి అవి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎక్కువ మెయిన్ హార్డ్ వర్క్ చేస్తారు, దానివల్ల మీకు ప్లస్ అయింది. అదే సార్. అదే 3 months అప్పుడు నేను యాక్చువల్ గా అక్కడ జాబ్ చేశాను. నాకు 2.5 ఎక్స్పీరియన్స్ ఉంది అకౌంటింగ్ లో. 1 year ఒక చార్టెడ్ అకౌంటింగ్ ఫామ్ లో పనిచేశాను, మళ్ళీ రిమైనింగ్ 1.5 ఏమో ఒక గచ్చిబౌలిలో ఒక కంపెనీలో పనిచేశాను. అయితే చేసి ఇంకా మళ్ళీ దాని తర్వాత జాబ్ కి కొన్ని రీజన్స్ వల్ల రెసిగ్నేషన్ పెట్టి ఇంకా ఇదే నేర్చుకుందామని ఇట్లా నేర్చుకొని కంటిన్యూ అయ్యాను సార్. ఓకే, ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎనీవే, ట్రైనింగ్ ఎలా అనిపించింది మీకు? ట్రైనింగ్ మాకు చాలా బాగుంది సార్. ట్రైనింగ్ ది ఏం లేదు, మీ వే ఆఫ్ టీచింగ్ బాగుంది, నోట్స్ ఒక మంచి క్లారిటీ చేస్తున్నారు, ఇంకా ప్రతి కాన్సెప్ట్ క్లారిటీ ఉంది. ఓకే. ఫస్ట్ లో ఎక్స్పెక్ట్ చేస్తారా, అంటే మీరు వీడియోస్ తీసుకోకముందు ఎక్స్పెక్ట్ చేస్తారా ఎలా ఉంటుందని? అంటే నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూశాను మీవి, చాలా మటుకు మీ వీడియోస్ చూశాను. ఒక 20 వీడియోస్, మీరు ఫీల్ గా 20 వీడియోస్ కూడా ఇస్తున్నారు మీరు. అయితే 20 వీడియోస్ లోనే ఇంత టాపిక్ కవర్ అయినాయి అంటే ఇంకా రిమైనింగ్ 60, టోటల్ 80 వీడియోస్ ఏమో ఉన్నాయి. అవునవును. సో ఇంకా రిమైనింగ్ 60 వీడియోస్ లో ఇంకా ఎంత డెప్త్ ఉంటుందో అని తీసుకున్నాను. చాలా ఎక్స్పెక్టేషన్ కన్నా బాగా ఉన్నాయి వీడియోస్ కానీ మెటీరియల్స్ కానీ. ఇప్పుడు అది జాబ్ రావడం రాకపోవడం మనం హార్డ్ వర్క్ బట్టి, కానీ కాన్సెప్ట్ అయితే సబ్జెక్ట్ అయితే చాలా అండర్స్టాండింగ్ డీప్ గా ఉంది. ఓకే, వెరీ గుడ్. ఏ కంపెనీ మీరు వచ్చి జాబ్ వచ్చిందని చెప్పారు? యష్ టెక్నాలజీ. యాష్ టెక్నాలజీస్. ఓకే. యష్ YASH. ఓకే, ఓకే. ఫైన్, ఫైన్, ఫైన్. ఓకే. అయితే మీరు పని చేయండి, నాకు ఒకసారి మీ ఆఫర్ లెటర్ ఫార్వర్డ్ చేయగలరా? అదే నేను డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసాను వాళ్ళకి. వాళ్ళ ఒక పోర్టల్ లింక్ ఇచ్చారు వాళ్ళు నాకు.
ఆ పోర్టల్ లింక్ ఇచ్చాను, వాళ్ళు రేపటి దాకా ఆఫర్ లెటర్స్ పంపిస్తా అన్నారు. హెచ్ఆర్ మాట్లాడింది నాతోటి, ఎంత పొద్దున ప్యాకేజ్ మాట్లాడి చెప్పారు? 4 lakhs అని చెప్పారు ప్యాకేజ్. 4 lakhs అని చెప్పారు. ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదు ఇంకా అయితే? ఆఫర్ లెటర్ రేపు రిలీజ్ చేస్తా అని చెప్పాను. అది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పినారు ముందు. ఓకే అయితే నేను ఫైన్. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసాను. వాళ్ళ వెబ్సైట్ పోర్టల్ లింక్ ఇచ్చిండ్రు నాకు. అయితే వాళ్ళ కంపెనీ వెబ్సైట్ పోర్టల్ లింక్ లో పోయి ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసాను. రేపటి దాకా రిలీజ్ చేస్తా అని చెప్పిండ్రు ఆఫర్ లెటర్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే అయితే పని చేస్తాను, నేను మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను. మీరు ఒకసారి సరే, మన స్కైప్ గ్రూప్ లో యాడ్ అవ్వండి. షూర్ సార్. మన స్టూడెంట్స్ కి కొంచెం మోటివేట్ గా ఉంటుంది, ఒకసారి జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ సార్. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు S/4HANA వీడియోస్ కూడా ఇచ్చానా? S/4HANA వీడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. మీరు వీడియోస్ లో 80 వీడియోస్ అది పంపించిండ్రు, మళ్ళీ ఎర్రర్ రెజల్యూషన్స్ పంపించిండ్రు, మళ్ళీ ఒక ఇది S/4HANA వీడియోస్ కూడా పంపించిండ్రు. ఇచ్చానా? ఓకే ఫైన్ ఫైన్, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. అన్ని ఉన్నాయి సార్ దాంట్లో. ఓకే. పైగా ఈ కంపెనీలో వీళ్ళు ఒక 3 months మనకు ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళే. మనం చెప్పిందంతా కూడా మళ్ళీ చెప్తారు వాళ్ళు మీకు, ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా అర్థమైపోతుంది. అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడగంగానే సెకండ్ లో ఎట్లా అయిపోయిందంటే సార్, వాళ్ళు క్వశ్చన్స్ అడిగినరు, P2P ప్రాసెస్ తెలుసా నీకు అంటే చెప్పా, అట్లా అడగంగానే చెప్పేశాను టక్కని అప్పుడే. మళ్ళీ O2C ప్రాసెస్ అప్పుడే టక్కని చెప్పేశాను. మళ్ళీ అక్రూవల్ ఏంటి, డిఫరల్ ఏంటి ఒక 4 questions అడిగిండు. నా స్పీడ్ ని చూసి అతను అంటుండు, అంటే ఇంకేం అడుగుతారు, టకటక ఆన్సర్ ఇచ్చేస్తున్నారు కదా, వద్దులే ఇంకా వదిలే అని చెప్పిండు. అర్థం, అంటే మీకు ప్రాపర్ గా ఫాస్ట్ గా ఆన్సర్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ అన్నమాట, సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంది. కమాండింగ్ ఉందని ఫస్ట్ రౌండ్ కూడా తీసుకున్నారు. ఒక 15 questions అడిగిండ్రు. రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి, ఏపీపీ లా నెక్స్ట్ పేర్ అంటే ఏంటి, డన్నింగ్ అంటే ఏంటి, ఏపీపీ అడ్వాంటేజెస్ ఏంటి, పోస్టింగ్ పీరియడ్ ఏంటి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి, సెకండరీ కాస్ట్ సెంటర్ లో మనం సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి, అది ఎందుకు క్రియేట్ చేస్తాం, అదైతే మొత్తం అడిగినరు. అది నేను చెప్పేశాను అప్పుడప్పుడు. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అదే కొంచెం ప్రాక్టీస్ చేసినాం, కొంచెం హార్డ్ వర్క్ చేసినాం, 8 hours కూర్చున్నాం డైలీ. ఆ కూర్చున్నందువల్ల మనకు అది రివైజ్ చేయకుండా రివిజన్ అయితే 3 months లో కాకపోతే 10-15 times రివిజన్ అయిపోయింది అది. ఓకే ఓకే, ఎనీవే గ్రేట్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకసారి నేను మీది నెంబర్ సేవ్ చేసుకుంటాను. ఫరోజ్ కదా మీ పేరు? ఫెరోజ్, FEROZ. ఫెరోజ్, ఓకే ఓకే, నేను సేవ్ చేసుకుంటాను. నాకు ఒకసారి వాట్సాప్ లో కూడా మెసేజ్ చేయండి ఇట్లా జాబ్ వచ్చింది అట్లా. సరే సరే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను, ఒకసారి యాడ్ అవ్వండి గ్రూప్ లో. సరే సరే. థ్యాంక్ యూ అండి, బాయ్.